రామకృష్ణ మిషన్ శిక్షణా తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే. అనపర్తి రామకృష్ణ సేవా సమితిలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, అనపర్తి రామకృష్ణ సేవా సమితి సభ్యులు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. దేవానంద బాబా, సిరసపల్లి నాగేశ్వరరావు ప్రముఖ స్వామీజీలు పాల్గొన్నారు. విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా వారు ఏదైతే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇక్కడ నిర్వహిస్తున్న తరగతుల్లో మీరందరూ నేర్చుకోవాల్సింది మొట్టమొదటిగా ఇక్కడ రామకృష్ణ సేవా సమితి అనపర్తి శాఖ ఏ విధంగా నిర్వహణ జరుగుతుందో అదొక్కటే మొట్టమొదటిగా మీకు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఒక అంశం అని కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు లేదన్నా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తిస్తున్నాము, బాధ్యత ఏ విధంగా నిర్వర్తించినా అంతిమంగా ఫలితమే ముఖ్యమనే విషయం కాకుండా దానికి ప్రయాణం చేసే మార్గం నైతిక విలువలతో కూడిన మార్గం, మానవీయ విలువలతో కూడిన మార్గం కూడా ముఖ్యం అనేది ఇవాళ ఇక్కడ రామకృష్ణ సేవా సమితి నిరూపణ చేస్తా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా వివేకానంద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రసాద్ గారికి, మిగిలిన కార్యవర్గ సభ్యులకి ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింప చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఇప్పుడు స్వామీజీ చెప్పారు, అక్కడ ఏదైతే మీ కాలేజ్ ఆడిటోరియంలో ఉన్న యువకులారా నా ఆశలన్నీ మీపైనే, భావి భారత భాగ్యోదయం మీ పుస్తకాలపైనే ఉందని వివేకానంద చెప్పిన కొటేషన్ వారు ఉటంకించడం జరిగింది. ముఖ్యంగా వివేకానంద ఆశించింది భారతదేశం అత్యున్నత స్థానంలో ఉండాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందింప చేయాలి, భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలపైన అనేక విషయాలు వారు చెప్పడం జరిగింది. ఒక పక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలని బోధించడమే కాకుండా మరో పక్క దేశభక్తి ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా వారు స్పృశించడం జరిగింది. ముఖ్యంగా వివేకానంద తన భావజాలంలో స్పృశించని అంశాలు లేవు. ముఖ్యంగా అనేక సంవత్సరాల తర్వాత వచ్చే పరిణామాలను కూడా వారు ఆలోచించి, ముఖ్యంగా వారి భావజాలంలో పారిశ్రామికీకరణ గురించి కూడా వారు మాట్లాడేవారు. అంటే వారు ఏ విధమైన ఆలోచన విధానం వారిలో ఉందనేది విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకి భారతదేశంలో అనేక మంది వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉన్నారు. ముఖ్యంగా పూర్వ పురాణాల దగ్గర నుంచి తీసుకుంటే శ్రీకృష్ణుడిని మించిన వ్యక్తిత్వ వికాస నిపుణులు మరొకరు లేరు అనేది మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆయన భగవద్గీత బోధించడం ద్వారా ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత మిగిలిన అనేక మంది మనకు వ్యక్తిత్వ వికాసాన్ని బోధించారు. ఏ విధంగా వ్యక్తిత్వ నిర్మాణం ఉండాలి, మనిషి వ్యక్తిత్వం ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే దానిపైన వివేకానందుడు కానీ, గాంధీ మహాత్ముడు కానీ, అదేవిధంగా అనేక ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు, మన దేశానికి వచ్చిన వ్యక్తులు కానీ, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన సర్ ఆర్థర్ కాటన్ కానీ, ఇటువంటి ఎంతో మంది మనల్ని వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే దానిపైన మనం బోధించిన, ఇవాళ మనం పాశ్చాత్య విలువల పట్ల మొగ్గు చూపిస్తున్న విధానం మనకు